వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. శిక్ష తప్పించుకోవటం కోసం విలన్లు సాక్షులను బెదిరించడం, హతమార్చడం, కొన్ని సందర్భాల్లో సాక్ష్యాలను మాయం చేయటం తరహా సీన్లు చాలా సినిమాల్లో చూసాం. కానీ ఆ సినిమాలకు స్క్రిప్ట్ రాసిన రైటర్లకు ఎవరికి కూడా ఇంత సంక్లిష్టమైన స్టోరీ లింక్ తట్టలేదు. ఒక సౌఖ్యమైన ఉదయాన నెల్లూరు నగరంలోని ఒక కోర్టులో చోరీ జరిగిన వార్త ఒకటి బయటకు వచ్చింది. 2022 ఏప్రిల్ 13వ తేదీ రాత్రి 4వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో చోరీ జరిగిందని సంబంధిత బెంచ్ క్లర్క్ ఫిర్యాదు చేశారు. కొన్ని పత్రాలు, ఒక ల్యాప్టాప్, 4 సెల్ ఫోన్లు చోరీ అయ్యాయని ఫిర్యాదు సారాంశం. జిల్లా జడ్జి సి యామిని వెంటనే అక్కడికి వెళ్ళి పరిశీలించారు. క్రైమ్ నెంబర్ 521/2016కు చెందిన కేసు ప్రాపర్టీ చోరీ అయినట్లు తెలిసింది. ఈ కేసు ఏమిటన్నది తెలుసుకునే ముందు చోరీ అనంతరం పోలీసులు ఏం చేశారో తెలుసుకోవాలి. నెల్లూరు పోలీసు యంత్రాంగం అప్పట్లో విజయరాజు అనే ఒక ఎస్పీ దొరగారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆయన ఆదేశాలపై పోలీసులు రంగంలో దిగి యమ చురుగ్గా దర్యాప్తు చేసి 2 దొంగలు పట్టుకున్నారు. ఆ 2 పాత నేరస్తులే. పాత ఇనుము దొంగతనాల బాపతు. ఆ రోజు రాత్రి అలవాటు ప్రకారం పాత ఇనుము దొంగతనానికి బయలుదేరారట. మధ్యలో కరెక్ట్గా కోర్టు దగ్గరికి వచ్చేసరికి కుక్కలు అరిచాయంట. దాంతో మన దొంగలిద్దరూ కోర్టు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళారంట. లోపల ఇనుప ర్యాక్లో ఉన్న కొన్ని సామాన్లు చంకలో పెట్టుకుని జారుకున్నారంట. అలా రాసుకోమని విజయరాజు గారు మీడియా సమావేశంలో రిపోర్టర్లకు సెలవిచ్చారు. నెల్లూరు పోలీసులు అంతటితో ఆగలేదు. మరింత చురుగ్గా దర్యాప్తు కోసం కోర్టు పక్కన మురుకు కాలువ నుంచి చోరీ ప్రాపర్టీని రికవరీ కూడా చేశారు. ఇప్పుడు ఈ చోరీ ప్రాపర్టీ తాలూకు కేసు సంగతి చూద్దాం. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్రమంగా 1000 కోట్లు కూడబెట్టి విదేశాల్లో ఆస్తులు కొన్నారని వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో ఆరోపించారు. దానికి ఆధారంగా కొన్ని పత్రాలు విడుదల చేశారు. అవి ఫోర్జరీ పత్రాలు అని ఆరోపిస్తూ చంద్రమోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోవర్ధన్ రెడ్డి ప్రధాన నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు తాలూకు ప్రాపర్టీ అన్న మాట చోరీకి గురైంది. సరే, పోలీసులు ప్రాపర్టీ రికవరీ చేశారు అనుకున్నాం కదా. తీరా చూస్తే ల్యాప్టాప్లో, సెల్ ఫోన్లో విషయం లేదు, ఖాళీగా ఉన్నాయి. దాంతో చంద్రమోహన్ రెడ్డి ఆధారాలు రికవరీ చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. మరొక పక్క జిల్లా జడ్జి గారి విచారణలో కొత్త విషయాలు బయటపడ్డాయి. ప్రజాప్రతినిధులపై కేసులకు సంబంధించి వాటి ఫైళ్లను విజయవాడలో ఉన్న ప్రత్యేక కోర్టుకు పంపుతారు. ఈ కేసు వివరాలు అక్కడి నుంచి తెప్పించాలనుకున్న జడ్జికి అక్కడ ఆ ఆధారాలే లేవని జవాబు వచ్చింది. ఆరా తీస్తే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు ప్రత్యేక కోర్టుకు అసలు పంపనే లేదని, ఆ సంగతి బెంచ్ క్లర్కు మేజిస్ట్రేట్కు చెప్పలేదని తేలింది. దాంతో జిల్లా జడ్జి మరింత లోతుకు వెళ్ళారు. అసలు సంగతి అప్పుడు బయటపడింది. క్రైమ్ నెంబర్ 521/2016కు సంబంధించిన కేసు ఆధారాలు అసలు స్థానిక మేజిస్ట్రేట్ కోర్టుకు కూడా పంపలేదు. వాటిని నెల్లూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. అక్కడి నుంచి అవి మాయమయ్యాయని ఊహించడానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు, అవునా? మరి చోరీకి గురైంది ఆ కేసు ప్రాపర్టీ అని బెంచ్ క్లర్కు బి నాగేశ్వరరావు ఎలా ఫిర్యాదు ఇచ్చారు? ఇది బయటకు కనపడినంత సింపుల్ కేసు కాదని జిల్లా జడ్జికి అర్థమైంది. దానికి తోడు చాలా చురుకుగా వ్యవహరించి దొంగలను పట్టుకున్న పోలీసులు మరి అదేంటో కానీ క్రైమ్ సీన్లో వేలిముద్రలు, పాదముద్రలు సేకరించలేదు. డాగ్ స్క్వాడ్ను పిలవలేదు. జిల్లా జడ్జి ఒక నివేదిక తయారు చేసి హైకోర్టుకు పంపారు. గుర్తు తెలియని వ్యక్తులతో బెంచ్ క్లర్కు కుమ్మక్కయ్యి పత్రాలు పోయాయన్న కట్టుకథతో కోర్టును తప్పుదోవ పట్టించారని ఆమె అందులో పేర్కొన్నారు. పోలీసులను పక్కన పెట్టి వేరే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేస్తే తప్ప దీని వెనుకున్న కుట్ర సంగతి తేలదని ఆమె రాశారు. ఆ నివేదిక ఆధారంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని ప్రతివాదిగా చేర్చి కేసు విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం చోరీ కేసును సిబిఐకి అప్పగిస్తూ 2022 నవంబర్ 24న ఆదేశాలు ఇచ్చింది. అనంతరం కేసు రికార్డు స్వాధీనం చేసుకున్న సిబిఐ సోమిరెడ్డిని, స్థానిక పోలీసులను, కోర్టు సిబ్బందిని విచారించింది. తర్వాత ఏమైందో తెలియదు. సిబిఐ కేసు పక్కన పెట్టింది. దర్యాప్తు పురోగతి లేదు. ఈ మధ్యలో గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి లభించింది.
తనను ప్రతివాదిగా చేర్చి హైకోర్టు కేసును విచారించడం కానీ కేసును సిబిఐకి అప్పగించడం కానీ ఆయనకు నైతికంగా ఇబ్బంది కలిగించినట్లు కనపడలేదు. హాయిగా పదవిలో కొనసాగుతున్నారు. కాకానికి నైతిక బాధ్యత లేదు సరే, ముఖ్యమంత్రికైనా కాస్త బాధ్యత ఉండాలి కదా. ఆయనకి చీమ గుట్టినట్టు కూడా లేదు, ఉండదు.